అరుణాచలం భారతదేశంలో ప్రతి ఒక్కరూ వెళ్ళాలి అనుకునే క్షేత్రం. అలా అని అందరూ ఈ క్షేత్రానికి వెళ్ళలేరు. ఆ పరమశివుడి అనుమతి ఉంటేనే అరుణాచలంలో అడుగు పెట్టగలం. అలాంటి అరుణాచల పుణ్యక్షేత్ర చరిత్రను మరియు అరుణాచల గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు, గిరి ప్రదక్షిణ నియమాలు, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. అందరూ ఈ యొక్క వీడియోకు లైక్ కొట్టి కామెంట్స్లో అరుణాచలేశ్వర లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేసి ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అరుణాచలేశ్వరుడి యొక్క చరిత్ర తెలుసుకోవడానికి మీరందరూ సిద్ధమేనా? అయితే మొదలెడదాం. అరుణాచల చరిత్ర. అరుణాచలము అనగా అరుణ అనగా ఎర్రని, అచలము అనగా కొండ, అంటే ఎర్రని కొండ అని దీని యొక్క తాత్పర్యము. అరుణాచల ఆలయము తమిళనాడులోని తిరువన్నామలైలో ఈ యొక్క ఆలయం ఉండటం అనేది జరిగింది. మరియు ఇది శివునికి అంకితం చేయబడిన ఒక పురాతన దేవాలయంగా చెప్పుకోవటం జరుగుతుంది. ఇది పంచమ భూతలింగాలలో అగ్నిలింగానికి ప్రతీకగా ఈ యొక్క ఆలయాన్ని, ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని చెప్పుకోవటం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ చేయడం ఎంతో పవిత్రంగా భావించటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్న శివలింగం ఎప్పుడు వేడిగా ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం. మరి ఈ యొక్క ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏంటంటే, పూర్వకాలములో బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనేటువంటి వివాదం వచ్చినప్పుడు శివుడు అగ్నిస్తంభముగా అవతరించి వారిరువురికి దాని ఆది అంతము తెలుసుకోవాలని చెప్పినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. మరి ఈ యొక్క ఆలయము పల్లవ రాజుల కాలము నుండి ఉంది. తరువాత చోళులు, విజయనగర రాజులు, మదురై నాయకులు దీనిని విస్తరించటం అనేది చేయటం జరిగింది. ఆలయానికి 4 దిక్కులలో 4 గోపురాలున్నాయి. తూర్పున ఉన్న రాజగోపురము ఎత్తైనదిగా చెప్పుకోవటం జరుగుతుంది. మరి ఈ యొక్క దేవాలయాన్ని శివాజ్ఞ చేత విశ్వకర్మ ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతుంది. మరి ఈ యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా, వినండి. ఇందులో ఉన్న ప్రతి జాగ్రత్త గురించి తెలుసుకోండి. మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా వీటిని పాటించండి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామా? అందులో మొదటిది వచ్చేసి గిరి ప్రదక్షిణము చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలి. రెండవది, గిరి ప్రదక్షిణము దాదాపుగా 14 కిలోమీటర్ల దూరం చేయవలసి ఉంటుంది కాబట్టి మన వెంబడి బరువు ఎక్కువగా ఉన్న వాటిని తీసుకువెళ్లకుండా ఉండటం అనేది చేయాలి. మరియు గిరి ప్రదక్షిణ అనేది ఉదయం పూట చేయటం వల్ల మనం సులభంగా గిరి ప్రదక్షిణను పూర్తి చేయగలము. ఆ యొక్క గిరి ప్రదక్షిణ ఉదయం 9 లోపలనే ముగించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజున ఎక్కువ మంది చేయటం అనేది జరుగుతుంది. అరుణగిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కోరికలు కోరరాదు. ప్రదక్షిణ నిష్కమంగా కొనసాగించాలి. అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తలపైన టోపీ లాంటివి ధరించకూడదు. అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా ఆది అన్నమలై దేవాలయాన్ని సందర్శించటం అనేది చేయాలి. గిరి ప్రదక్షిణలో మీరు తోచిన సహాయం చేయండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఈ యొక్క 14 కిలోమీటర్ల దూరం లోపల దారి మధ్యలో, మార్గ మధ్యంలో ఎంతోమంది సాధువులు మనకు కనబడతారు. వాళ్ళందరికీ మీ దగ్గర తోచినంత డబ్బుని వారికి సహాయంగా చేసే ప్రయత్నం చేయండి. మరియు ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశామనేది కాకుండా నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల నామస్మరణం చేస్తూ గిరి ప్రదక్షిణ అనేది చేయాలి. గిరి ప్రదక్షిణంలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు. అది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తీసుకోవటం అనేది చేయాలి. మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికైనా అన్నదానం చేయండి. తప్పకుండా అది విశేష ఫలితాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపము పెట్టి మనసులో, స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి. గిరి ప్రదక్షిణ మొత్తం శివనామస్మరణ చేస్తూ వెళ్ళాలి. గిరి ప్రదక్షిణలో మార్గ మధ్యంలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి. మరియు అదేవిధంగా
ఎవరైతే సంతానము కోసము వివాహము కాని వారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి దేవాలయం ప్రక్కన ఒక చెట్టుకు తాడు కట్టడం లాంటి పనులు చేయండి. అది మీకు తప్పకుండా ఒక మంచి ఫలితాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపుకు మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కాబట్టి మనం వారి ఎదురుగా వెళ్ళకూడదు. మరియు ఈ యొక్క నియమాలని మీరు తప్పకుండా పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. అరుణాచలం వెళితే ఇందులోని ప్రతి నియమము మీరు తప్పకుండా పాటించండి. అద్భుతమైన ఫలితం మీ అందరికీ దక్కుతుంది. గిరి ప్రదక్షిణ వల్ల లాభం ఏమిటంటే ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రదక్షిణ. ఇది పాపాలను పోగొడుతుంది, అంతర్గత శాంతిని చేకూరుస్తుంది, దైవిక ఆశీర్వాదాలను ఇస్తుంది. అందుకోసమే చాలామంది వ్యక్తులు వివిధ ప్రాంతాల నుంచి కొన్ని వందలు వేల కిలోమీటర్ల నుంచి అరుణాచల క్షేత్ర దర్శనం కోసం రావటం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అరుణాచల పుణ్యక్షేత్రం అనేది చాలా వరకు చాలామంది వ్యక్తులకు ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్రను గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ యొక్క ఆలయం యొక్క చరిత్రను గురించి చాగంటి గారు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఈ యొక్క ఆలయం యొక్క గొప్పతనం చాలామంది వ్యక్తులకు తెలియటం అనేది జరిగింది. దేవాలయం అంటేనే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. కాబట్టి అలాంటి దేవాలయాలను సందర్శించడం ద్వారా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా మనలో దైవత్వం అనేది పుట్టుపడుతుంది. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఒక్కసారైనా ఈ యొక్క అరుణాచల క్షేత్రాన్ని సందర్శిస్తారని ఆశిస్తూ, మీ జీవితంలో మీరు మొదలుపెట్టేటువంటి ప్రతి పనిలో మీరందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.